నమస్తే దోస్తులు అందరికి వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. హాయ్ ఫ్రెండ్స్, అందరూ మంచిగున్నారా? మేమైతే మంచిగా ఉన్నాం, మీరు కూడా మంచిగా ఉండాలని ఆశిస్తున్నాం. ఇక ఇయాల్టి మన వీడియో వచ్చేసి నా ముద్ర పిల్లం 53 ఎపిసోడ్ అన్నమాట. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా అట్లనే మన వీడియోలకు లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్, మర్చిపోకుండా మన వీడియోకు హైప్ కూడా ఇవ్వండి, అట్లా చేస్తేనే మన వీడియో ఇంకొంచెం ముందుకెళ్తది. దోస్తులు, ఇక ఇయాల్టి వీడియోలో ఎలక్షన్లప్పుడు ఎట్లుంటది అనేది ఈ వీడియోలు ఉంటది చూడండి. చూసి ఎట్లున్నదో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మీ ఊళ్ళల్లో కూడా గిట్లనే జరుగుతాయా ఓట్లప్పుడు? తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇదే మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వెళ్దాం పదండి. అబ్బాబాబో, ఇది ఎక్కడ చల్లరా నాయన? చలి బాగా పెడుతుంది కాదు సాయిత్రక్క? ఇక మొన్నటి నుంచి బాగానే చలి పెడుతుంది. అబ్బో పాడుగాను, ఏం విజయం పెడుతుంది? చలికి దవడలు దగ్గర తీసుకొస్తానే. అబ్బో నాతోనే కాదే, నేను ఇంట్లో పోతా. అయ్యో సిట్టమ్మ, నీకు గంతగానం చలి పెడుతుందా? చలి పెడతలేదానే బావా? మరి నువ్వేమో మంచిగా చలి పెట్టకుండా కోటేసుకొచ్చుకున్నావు, నీకేం ఏర్పడుతుంది? మరి చలి పెట్టకుండా నా కోటిత్తా వేసుకుంటావా అనే సిట్టమ్మ? ఏంది ఓ మూతకన్లడా, ఏమో అంటాన్నావు? దానికి షటర్ ఇస్తావా నువ్వు? నువ్వు చలికి ఈడ్చికత్తన్నావని షటర్ కొనిస్తే నీకు నువ్వేమో మందికి దానం చేస్తా అంటున్నావురా షటరు. ఏ అట్లనే అన్నా, ఏందే నువ్వు? అట్టి అన్నాడు కావచ్చక్క, గీదానికే బావనేమంటున్నావు? ఏమనకు అట్టిగా అంటాండో లేకుంటే నీ లేనప్పుడు ఏమన్నా కథలు పడతాండో ఎవరికేమరిక? ఉండరాదురు పెద్దమ్మ, ఎందుకు లొల్లి పెట్టుకుంటారు? ఎప్పటి లొల్లేనా? ఇడేమో చలి పెడుతుంది, మంట పెడితే మంచి అందరం మంట చుట్టూ కూసుందుగా. ఏడున్నాయా పొల్ల కట్టె పుల్లలు? గా కట్టెలు కొట్ట శాత కాకనే తానానికి నీళ్లు గ్యాస్ మీద పెట్టుకుంటానా? లేవు కట్టెలు. కట్టెలుంటే ఇదివరకే మంట పెట్టకపోనా? ఏం చెప్తున్నావా లింగక్క? అట్లనే కూర్చొని ముచ్చట పెట్టుకుంటాను. మీ ముచ్చట్లు ఆవులేవోను, ఈ చలికే ముచ్చట్లు పెట్టుకున్నారులా. మీకు చలి పెడతలేదా అని చిట్టమ్మా? ఇక మెట్టు పాడైతుంది కాదే. చలి మా పెడుతుంది లింగక్క, నువ్వేమిటికి బయటికి వెళ్ళినావు? మంచిగా ఇంట్లోండి భావనలు కొని వండుకోక బయటికి వచ్చినావు. ఆయనతో చలికి దగ్గరికి ఇటుకొస్తావే లింగక్క, ఈ చలికి ఎందుకు తిరుగుతానవే నువ్వు? నువ్వు ఉండే చిట్టమ్మా, నేను ఈ కాంతం వాళ్ళ ఇంటికి పోయి వస్తానా. ఇక పొద్దుగాల నుంచి వెళ్ళి ప్రచారానికి తిరిగినా కదా, అందుకే రాయబున్న నేను కొంత కలబొట్టు తాగినాం. కలబొట్టు తాగి ఇక ఇటే వస్తానా. అబ్బో, కళ్ళు తాగినావానే లింగక్క? నీ పని మంచిగా ఉన్నదే. మరి చిట్టమ్మ కూడా తిరిగింది కాదే మీతోటే, దానికి పోయారా కళ్ళు? ఇక కాంతంకు తెలియకుండా రాజావాసీరావు ఇంటి వాటికి వచ్చిందే, ఇక అదే ఉంటే బుక్కడైతే తాగినాం అంతే. అది తాగిపిచ్చేదే అయితే అందరినీ విలువకపోయినా కాంతం మందు వంచదాట, పైస వంచదాట, అది నీ అతిగా గెలుతుందట. ఇక ఏమైద్దో ఏమో పోవే, అంతా దేవుందయా. అగో లింగన్న కట్టెలు పట్టుకొని వస్తాడు కదా. అబ్బా బావా, కట్టెలు పట్టుకొని వస్తానవా అని? కట్టెలు పట్టుకొని వస్తాననే, చలి బాగా పెడుతుంది కదా, మంట పెడదామని పట్టుకొని వస్తానా. అట్లనా బావా? దా పెట్టు, చలి బాగా పెడుతుంది. చిట్టమ్మ, అగ్గిపుల్లేసి అంటు పెట్టే ఇక. పెడతాననే. అయ్యో పోరి, మెల్లగానే అగ్గిలో పడదిక్కే, కొద్దిగా అయితే అంటుకుని కాదే. మెల్లగానే పెట్టిన లింగక్క, ఏం కాదు. అబ్బా వెచ్చగున్నారా నాయన ఇప్పుడు. అబ్బా జరసేపు కూర్చుంటాడా బావా? నువ్వు కూడా కూర్చోవే, జరసేపు కూర్చొని ఇంటికి పోదాం. మీరైతే కూర్చోర్రి, మొగిలిగాడున్నో నేను మాట్లాడుకుంటాం. కూర్చోరు మీరు, మంట కాగుర్రి. మాట్లాడుకుంటారా నా బావా? సరే సరే పో. లింగన్న కూర్చోరాడా? కూర్చుంటానే అన్నా, కూర్చుంటా. మొగిలన్నా, ఇంకో బీడుందానే, నాకోటి ఇస్తావా? అయ్యో లేదు కాదురా, ఓటు ఉంటే నేనే కాలుతాన్నా. సరే సరే అయితే పట్టే, ఏం కాదు, లేకపోతే లేకపోయా పట్టు. అగో లింగక్క, ఇది కాక ఆకేద్దనా? ఏటూ ఏర్పడతలేదు కదా. ఇప్పుడు కాకులు ఎక్కడ వేసిట్టమ్మా, కుందేలు కావచ్చు, రాత్రిపూట అట్లనే తిరుగుతాయి. దీనికి రిమ బాగానే ఎక్కినట్టున్నది కదా, కాకిని పట్టుకొని కుందేలంటది. కావచ్చే లింగక్క, కుందేలే కావచ్చు.
సరే గాని అదే అక్క ఇంటికి 10,000 ఇస్తానట కదనే, మీకేమైనా ఇచ్చిందా? ఏడిచ్చిందే లింగక్క, అది మనకి ఇయ్యదే. మనం కాంతండికే ఓటెత్తామని ఇయ్యేది మనకు. గటు అవతల వాడకు మా ఇచ్చిందట, ఇంటికి 10,000 ఇచ్చిందట. నీ అవ్వ, ఇంటికి 10,000 ఇచ్చిందా అని? మనకు కూడా ఇస్తే మంచిగుండే. చేతులేమో దురద పెడతాన్నాయి, ఇంట్లో 1 రూపాయి లేదు, ఈ కాంతమేమో మనకేమో ఇయ్యేది. ఎట్లనే మరి? లింగక్క, గట్ల పైసా కాశ పడతారా చెప్పు? కాంతక్క ఎంత మంచిది పాపం. ఆ అక్క గెలిచినాక మనకు పనులు చేసి పెట్టదా? ఎందుకట్లా మాట్లాడుతున్నావు? నువ్వన్నది కూడా నీవేనే. ఏదో అట్లా ఆశ కొద్ది అడిగినే, ఇంటికి 10,000 ఇస్తాను కదా, ఏదో అట్లా అడిగినాకంతే. నాకు దాని పైసలు ఎందుకు? నాకు లేవా? నా ఇంట్లోనే బొచ్చడు పైసలున్నాయి. పోయిన పని ఏమైందిరా సూరిగా? అంతా మనం అనుకున్నట్టే అయింది మేడం. లాల్ సేటును సత్యబాబు మనదికే వచ్చారు. అచ్చా అట్లనారా, మంచి పని చేసినావురా సూరిబాబు. అరే సూరిగా, అంతా మంచిగానే ఉన్నది గాని ఆ కాంతముల్ల వాడకే ఓటర్లు బాగున్నారు కదరా సూరిగా. వాళ్ళందరు కలిసి సపోర్ట్ చేసినా అది గెలుతుందిరా. ఏం చేద్దామంటావు మరి? అది కాదు ఇది కాదురా, ఆ వాడకున్న వాళ్ళందరినీ మనం ఎట్లా చేసైనా కొనాలిరా. అదే మన టార్గెట్. అట్లా అయితేనే గెలుస్తాం. వాళ్ళని మన దిక్కు తిప్పుకొని మనకు ఓటేసేటట్టు చేయాలిరా. అవును మేడం, మీరన్నది కూడా నిజమే. అక్కడ ఫుల్ ఓట్లున్నాయి, అందరూ కాంతానికే సపోర్ట్ చేస్తారు. గదేరా నేను కూడా అనేది. వాళ్ళు మన దిక్కు రావాలంటే ఏం చేయాలి చెప్పురా మనం? వాళ్ళెంతసేపు మేడం మనది కట్టుడు, సిటికలో పని నాకు. నిజమే నారా సూరి, మరి నువ్వు అనేది. మరి ఏం చేస్తావురా, మన దిక్కు ఎట్లా తిప్పుతావాలను? ఇంకేంటిది మేడం, పైసలు పైసలు చల్లుదాం, మన దిక్కు రాకుండా ఉంటారా వాళ్ళు? అరే సూరిగా, వాళ్ళు పైసలకు లొంగుతారంటవారా? అమ్మగారు, ఈ భూమి మీద పైసలకంటూ లొంగని వాళ్ళు ఎవ్వరు లేరు. అంతే అంటవారా సూరి? అంతే మేడం, ఒక్కోటికి 5,000 పెడదాం, 5,000 కాకపోతే 10,000 పెడదాం, మనం తగ్గేదే లేదు. కొనుడు ఎంతసేపురా, కానీ తెల్లారితేనే ఓట్లాయే. ఎట్లా మరి? మీరెందుకు టెన్షన్ పడతారు అమ్మగారు? ఆ ఆడగట్టాలను మొత్తం రాత్రికి రాత్రే కొని పడేద్దాం. మీరు నాకొక్క 10 లక్షలు ఇరుగంతే, ఆ లోట్లు ఎటు పోవు, మన దగ్గరనే ఉంటాయి. సూరి, నీ మీదైతే నాకు నమ్మకం ఉందిరా. ఏం చేస్తావో ఏమో. బెడ్రూమ్లా 10 లక్షలుంటాయి, అవి తీసుకుపోరా. అవి తీసుకుపోయి సూర్యకాంతముల వాడకు మొత్తం పనిచేసి ఎట్లయినా చేసి ఆ ఓట్లన్నీ నాకే రావాలరా. ఈ ఊళ్ళో సర్పంచ్ అంటూ నేనే ఉండాలి. ఆ కాంతాన్ని అసలే గెలవనియద్దు. నేను సర్పంచ్ కావడానికి నేనేమైనా చేస్తా. ఇంకొకరు సర్పంచ్ అయితే నేను అస్సలు తట్టుకోనరా. సరే అమ్మగారు, మీరు టెన్షన్ పడకుర్రి, మీరు రేపొద్దున సర్పంచ్ అవుతారు అంతే. ఇది పిచ్చిదా మంచిదా? అడగంగానే 10 లక్షలు ఇస్తాను దానికి. ఓ దేవి, గా 10 లక్షలు ఎందుకే? అడగంగానే 10 లక్షలు ఇస్తాను, గనిగానం ఎందుకే? ఏయ్, నువ్వు సపడేకుండు. నేను గెసుడుగా ఉన్నా ఓడుడుగా ఉన్నా నీకు? మొగుని తీరుండు, నా పైన పెత్తనం చేయాలని చూడకు నువ్వు. అది కాదే దేవి, గా కాంతం వల్ల ఆడకట్టోళ్ళు వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోరే. డబ్బులు మంచి వృధా. మనం ఎన్ని చేసినా వాళ్ళు కాంతానికే సపోర్ట్ చేస్తారే. చెప్తారు కదా నీకు. నీ మొహం నీకేం తెలుసు? డబ్బుతోటి మనం ఏమైనా చేయగలం. అరే సూర్య, మీ అయ్యగారు గట్లనే అంటారు గాని నువ్వు బీరువాల 10 లక్షలున్నాయి, తీసుకోపోరా. సరే అమ్మగారు, తీసుకొని పోయి ఆ కాంతం వల్ల ఆడకట్టుకు మొత్తం పంచేస్తా. సరే పో. అరే సూర్య, పంచినట్టు కాదు, అలా ఓట్లన్నీ మనకే పడాలి చెప్తానా. మీరు నిశ్చింతగా ఉండండి అమ్మగారు, నేను అన్నీ చూసుకుంటా కదా, మీకెందుకు. సరే పో, అలా 10 లక్షలున్నాయి, తీసుకొని పో. సరే అమ్మగారు, పోతన్నా. ఏందే దేవి, గా సూర్యగాని ముందు నన్ను గట్లంటాను? అట్టటిగానే నన్ను కూరల కరివేపాకు తీసి పడేసినట్టు పడెత్తవిందే. నేనేమన్నా అంతగానం? అనుడు కాదు, నాకెవ్వరు ఎదురు చెప్పొద్దు చెప్తానా. అగో గట్లంటానే విందే, నేను నీ మొగున్నే. నా మొగుడైతేంది, నా మిన్నడైతేంది, నాకెవ్వరు ఎదురు చెప్పొద్దు చెప్తానా. ఈ దేవి ఎవ్వరి మాటినది, నా మాటే శాసనం, నేను చెప్పిందే జరగాలి. జరుగుతుంది. ఎందుకు జరగది? రేపు అందరు కలిసి నీ ముడ్డి మీద అంతా రాగమ్మా. ఏదో మంచి మాట చెప్తే నన్నే తీసి పడేస్తాను. దీనికి బుద్ధి రాదిగా. ఓ మహిళన్నా, నమస్తేనే, అంత మంచిదేనా? సూరిగా, అంత మంచిదేరా. ఏంది సంగతి? గీ చీకట్లొచ్చినవేందో? నీకు తెలవని ముచ్చట్నా అనే మహిళన్నా? ఇక ఎందుకత్తాం, నీకు తెలియదానే? ఏందిరా తెలిసేది తోకమట్ట? కోపానికి రాకే మహిళన్నా, చెప్తాగు. మరి ఎందుకు వచ్చినావో చెప్పరాదు? ఎందుకు నాడుతానవరా సూరి? ఏమి లేదు లింగక్క, రేపు మా దేవక్కకే ఓటయ్యారు మీరందరూ. ఓ లింగక్క, చూసినవానే ఆడేమంటాడో? ఆ దేవక్కను పెళ్ళమైనట్టు మా దేవక్క అంటాడు.
ఆ దేవక్కనే ఈయన పిల్లమైనట్టు మా దేవక్క అంటాడేందే? ఇదేదో కథనే ఉన్నది లింగక్క. కథ కాదే పొల్లా, నిజమే. ఆ దేవాకి ఉంచుకున్నది కదా, ఈడు దానికి అలవాటాట. ఊరంతా కోడే కొడుతుంది. నీకు ఇంకా తెలియదా అనే పొల్లా? ఇగో మా దేవక్క ఇంటికి 10,000 ఇవ్వని పంపింది మీకు. బ్యాటు గుర్తుకు ఓటేసి బ్యాటు గుర్తును గెలిపేయాలి మీరందరూ. ఏమంటారులా? సప్పుడు ఎత్తలేరు. మీకు 10,000 ఇస్తా. ఏమనమంటావురా సూర్య? మేమందరం కాంతానికే ఓటేద్దాం అనుకుంటున్నాం. అవు మేమందరం కాంతానికే ఓటేస్తాం. అవును పెద్దమ్మ, నువ్వు మంచిగా చెప్పినావు. మనం అందరం సూర్యకాంతానికే ఓటేయాలి. ఆమెనే గెలిపించుకోవాలి మనం. అయ్యో గట్లంటారేందమ్మా? మీకోసమే కదా ఇంటికి 10,000 ఇస్తా అన్నది దేవక్క. నీ పైసలద్దు, నీ కథ అద్దు. నువ్వు ఎట్లా వచ్చినావో కట్లనేవో. మేమైతే కాంతానికే ఓటేస్తాం. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. లింగక్క గట్లంటే ఎట్లా చెప్పు? ఓసారి ఆలోచించుకోరి. మీకు ఏం కావాలో చెప్పరాదురి. ఇగో 10,000 కాదు గాని ఇంటికి 15,000 ఇస్తా. మీ ఆడపట్టోళ్ళందరికి ఇస్తా. ఆలోచించుకోరిగా. ఆ 15,000 తీసుకొని దేవక్క ఓటేయిర్రి. ఓటేసి గెలిపిర్రి. ఆ? నీకు బుర్రల పెండున్నాదిరా సూర్య. పైసలిస్తే ఓటేసేటోళ్ళు తిరిగి పడుతున్నారా నీకు? న్యాయం ఎటుంటే గటే చేస్తాం ఓటు. గట్లంటనవేంది లింగక్క? కొద్దిగా చూడుర్రి. 10,000 కాకపోతే 20,000, 20,000 కాకపోతే 30,000 ఇస్తా. ఏమంటావు లింగక్క? కొద్దిగా వెనక ముందు ఆలోచించుకొని చూడుర్రి. ఈ 30,000 ఇచ్చేటోళ్ళు అయితే ఎవరు ఉండరు. ఏమంటారు? ఇక రేపటి రోజున దేవక్క సర్పంచ్ అయితే మీకు అన్ని పనులు చేసి పెడుతుంది. మీ ఇంటి ముందన్నొచ్చి రోడెపిస్తుంది, గల్లీకో బోరెపిస్తుంది. ఏమంటావు లింగక్క? మా దేవక్కకి వెళ్తే ఇంటికో సోలార్ బుగ్గ పెడుతుందట. కొద్దిగా ఆలోచించుకోర్రి. ఇంటికి 30,000 ఇచ్చేటోళ్ళు అయితే లేరు. ఏమంటావు సావిత్రక్క? సూర్య, నువ్వు అట్లా ఆగురా. నేను మా వాళ్ళతో మాట్లాడతా. సావిత్రి, ఏమంటావే? ఇంటికి 30,000 ఇస్తారట కదా, తీసుకున్నావా అని? ఏ అద్దు లింగక్క, గా పైసలు కొంచెం పోతావా అని? అద్దు, దాని పైసలు మనకెందుకు? అంతే అంటావానే సావిత్రి? తీసుకుంటే ఏమైతుంది? 30,000 ఇస్తారట కాదే. అద్దే లింగి, మన ఇంటి ముందట్నే కాదే కాంతం ఇల్లు. పొద్దుగాల లేస్తే ముఖం చూసుకునేటోళ్ళం. గట్లా మోసం చేస్తే ఎట్లుంటదే? మంచి మాట చెప్పినావు పెద్దమ్మ. పాపం కాంతక్క ఎంత నిజాయితీగా నిలబడుతుంది. మనం అందరం మన కాంతక్కకే వేయాలి. మన దాంట్లో కామను గెలిపిస్తే మనకు బలం ఉంటది. పోయి గా దేవక్కని గెలిపిస్తే ఏమత్తది మనకు? గెలిచినాక దేవక్క మన ముఖం కూడా చూస్తుందో చూడదో. గసుంట ఆమెను గెలిపిస్తే ఎట్లా చెప్పు పెద్దమ్మ? అవు ఎవరు ఎన్ని చేసినా మన కాంతానికే ఓటేయాన్నే. దాన్నే గెలిపించుకోవాలి. నీ అవ్వయిలు ఎవరు పైసలు తీసుకునేటట్లేరు కదా. ఉత్త పుణ్యానికి 30,000 పోగొట్టుకుంటారు. ఇక వీళ్ళ ముందైతే పైసలు తీసుకోనని చెప్తా, లేకుంటే ఇచ్చేది పోతుంది. అవునే సావిత్రి, మనం కాంతానికి ఓటేద్దాం. మన దాంట్లో ఒకళ్ళం గెలిపిస్తేనే మనకు బలం ఉంటది. సరే పట్టు, మీరన్నట్టే కానీరిగా. మనకు పైసలు వద్దేమద్దు. ఇప్పుడు మంచి మాట అన్నవే. అదే మాట మీద ఉండు. సరేనే, ఓకే. అరే సూర్య, విన్నావు కదా? మేము పైసలు తీసుకోరా. చెప్పు పోయి మీ దేవక్కకు. మీ ఇష్టం. మీరు అట్టగా పైసలు పోగొట్టుకుంటారు. మీరు సంవత్సరం అంతా సంపాదించినా 30,000 రావు. అరే సూర్య, వాళ్ళు అద్దంటారు కదా. నువ్వు ఈ పైసలు ఇవ్వడానికేనా రాచింది? నువ్వు పో ఇక్కడి నుంచి నువ్వు. సరేనే, మీ ఇష్టమేగా, మీ కర్మ. మీరు ఓటేయకపోతేంది? ఊళ్ళే వచ్చాడు మంది ఉన్నారు. మా దేవక్కనే గెలుతుంది. ఇక మీరెత్తనే గెలుతుందా? పోతానా. మీకు మా దేవక్క గెలిచినాక అప్పుడు వెళ్తుంది మీ సంగతి. గెలిచినాక చూస్తాం పోరా. పో నువ్వైతే. పోతా పోకుండా ఇన్నే ఉంటానా? ఇక నీ అవ్వాయిలు ఎవరు తీసుకునేటట్లేరు కదా. మొత్తం కాంతానికే సపోర్ట్ చేస్తారు. పోయి దేవక్కతో చెప్తా. ఏం చేద్దాం? అబ్బా కొడుక, పేండు రైడు 30,000 వీకినట్టే. ఇక వీళ్ళు ఏబట్టి 30,000 లాసు. తీసుకున్నా మంచిగుండు. వీళ్ళు ఎవరో తెలియకుండా ఇంటికి పోతా మెల్లగా. ఇంటికి పోయి మెల్లగా మాట్లాడతా. సాయిత్రక్క, ఇక నేను పోతానే. ఏం పోతావే? ఉండలేవు. ఇంకోటి చెప్పు ఉండరా? అదే పోతానే సావిత్రి, నాకు నిద్రొస్తుంది. పోయి పండుకుంటా. ఇప్పుడే వండుకుంటావా అనే లింగక్క? బావి ఇక్కడనే ఉండరాదు? పోతాం. అదే లింగక్క, మళ్ళా పొద్దుగా లేవాలి. సరేనే, పో. ఓ బావా, పోదాం పావే ఇంటికి. పోదామానే లింగి. పోదాం పాయిగా, ఆలస్యం అవుతుంది. పాపా బుక్కడం తిని పడుకుందాం పాయిగా. మొదలన్నా మేము పోతాననే మరి. సరేరా, మెల్లగోరి. సూరి బాబు,
ఏంటి లింగక్క ఎందుకు వెళ్తావు? ఏం లేదు పిల్లగా. ఇయ్యో ఎవరికి చెప్పకు. దేవక్కకు ఓటేయమన్నావు కదా, ఓటేస్తా. గా 30,000 ఇస్తావా నాకు మరి? ఏమైంది లింగి? కీడెందుకు ఆగినావు? ఏ నువ్వు సపడి చేయకుండా సూర్యకాంతం మాట్లాడతానా? అట్లాగు. ఏమంటావురా సూరి, నాకు 30,000 ఇస్తావా? నేను మా వాళ్ళతోని ఓట్లు వేపిస్తా దేవక్కకే. మరి అక్కనేమో కాంతానికే ఓటెత్తా దేవక్కకి ఓటయ్యా అన్నావు కదా, ఇక్కడికి వచ్చేమో గిట్లంటనే వెంది లింగక్క. గా అందరి ముందట అడుగుతే ఎట్లా చెప్పు? ఎట్లా ఓటేస్తారు? నాకు 30,000 అయితే నేను దేవక్కదికే ఉంటా. ఇగో 30,000 కాదు, 1,00,000 రూపాయలు ఇస్తున్నా. మీ ఆడగట్టోళ్ళకి అందరినీ దేవక్కకి ఓటేయమని చెప్పు. ఆ, 1,00,000 రూపాయలా? సరే సరే సూరి, నేను మా ఆడకట్టలతో అందరితో నేపిస్తా. నాకైతే ఆ పైసలైతే ఈసారి దేవక్కని గెలిపిద్దాం. మా కాంతం గెలిచినా గాని మాకేమి ఇయ్యేది. దేవక్కకే ఎత్తాం ఓటు పో, నువ్వేం బాధపడకు. సరే సరే అట్లయితే ఓకే. ఇగో లింగక్క, దేవుని మీద ప్రమాణం వేసి చెప్పు, మీ ఆడకట్టోళ్ళతో అందరితో నేపిస్తావా ఓటు? ఏపిత్తా. గా సాయిత్రును సిట్టమ్మ సరోజ ఒక గీళ్ళు అయ్యారు, అందరితో నేపిస్తా. సరే సరే లింగక్క, వీళ్ళు అయ్యారు గాని మిగతా వాళ్ళతో అందరితో నేపి మరి. ఏపిత్తరా సూరి, దేవుని మీద ప్రమాణం వేసి చెప్తానా, అందరితో నేపిస్తాం పో. ఇగో దేవక్కనే గెలిపిస్తాం. ఈ పైసలు తీసుకొని అవద్దా చెప్తారా? ఏపిస్తాం పో. సరే సరే లింగక్క, అట్లయితే నమ్మకం వచ్చింది నీ మీద. ఇగో ఇందులో 1,00,000 రూపాయలు ఉన్నాయి, తీసుకో. నువ్వు ఇళ్ళకెళ్ళి 30,000 తీసుకొని మిగతాయి అందరికి వంచు, సరేనా? అమ్మా 1,00,000 రూపాయలే? సరే సరేరా సూరి, తీసుకుంటా. తీసుకొని అందరికి వంచుతా. లింగక్క, మరి నేను ఇక పోతానా, మర్చిపోకు. అందరినీ బ్యాట్ గుర్తుకే ఓటేయమని చెప్పు, దేవక్కని గెలిపియాలి ఈసారి మనం. దేవక్కకే ఓటేపిస్తాం పో. దేవుని మీద ప్రమాణం చేసి చెప్తానా. గా కాంతం ఎవరు గెలిపిస్తారు? నాకేమన్నా పైసలు ఇచ్చిందా అది? ఏదో బుద్ధంత కళ్ళు ఊపించింది అంతే తిరిగినందుకు. దేవక్క దేవత కదా, నేను కొన్ని వంచి కొన్ని ఉంచుకుంటా పో. అందరిని దేవక్కకే ఓటేయమంట పో. పోయి దేవక్కకు చెప్పు పోరా సూరి. గట్లా మాట ఇచ్చినావు, సంతోషం లింగక్క. ఇప్పుడు నీ మీద నమ్మకం కుదిరింది. సరే మరి నేను పోతాను ఇక. సరేరా పో పో. ఆనే లింగి, 1,00,000 రూపాయలు తీసుకున్నావు ఆనే నువ్వు? 1,00,000 రూపాయలు రా. ఇళ్ళకెళ్ళి 50,000 మనమే తీసుకున్నాం, 50,000 వంచదానికి అంతే. ఆడు 30,000 తీసుకోమన్నాడు కాదే, మరి 50,000 తీసుకుంటే ఎట్లనే? ఏం కాదు పాసవన్లాడా, నీకు తెలియదు. 50,000 అయితే అందరికి వంచుదాం. పంచి ఆ దేవక్క కోటేమన్నా మా ఇద్దరు ఓటు. అయ్యరే, మా ఇద్దరు ఓటుకు 1000 ఇస్తా. నేను చెప్తే మా ఇద్దరు మా మన ఆడకట్టోళ్ళు. మరి దేవక్కకి ఓటెత్తావా ఆనే నువ్వు? దేవక్కకే ఓటెత్తా. నాయం ఉండాలి కదరా, మరి పైసలు తీసుకున్నా కదా వెయ్యాలి. వేస్తా గాని కాంతంలో దిక్కే నిలబడతాది అంతే. ఈసారి దేవక్కని గెలిపిద్దామయ్యా, పాప మనకు పైసలు ఇచ్చింది కదా. సరే సరే పట్టు, నీ ఇష్టమే. పాప ఆలస్యం అవుతాను, పోదాం పైగా అందరికి మంచుదాం.